ఏపీలో వచ్చే సోమవారమే పోలింగ్. వారం రోజులు కూడా లేదు. ప్రచారం శనివారం సాయంత్రంతో ముగుస్తుంది. ఆ తర్వాత పోల్ మేనేజ్మెంట్ పై దృష్టి సారిస్తాయి పార్టీలు. ఓట్ల కొనుగోలుకు కొంతమంది అభ్యర్థులు ప్రయత్నిస్తారు. నగదు, మద్యం, వస్తువులతో ఓటర్లను ప్రలోభపెట్టే యత్నం చేస్తూ ఉంటారు. కానీ ఇంకా వారం ఉండగానే ప్రలోభాలకు తెరలేచింది. ఏపీలో ఓట్ల కొనుగోలు ఇప్పుడే స్టార్ట్ అయింది. అయితే టెక్నాలజీ పెరిగే కొద్దీ ఓటర్ల ప్రలోభాల పర్వం కూడా రూటు మార్చుకుంది. ఓటర్లకు డబ్బు పంపిణీ చేసేందుకు ప్రత్యేకంగా కార్డులను పంపిణీ చేస్తున్నారు. ఇవేవో అల్లాటప్ప కార్డులు కాదు, హోలోగ్రామ్ కార్డ్స్. పక్కా లెక్క కోసం హోలోగ్రామ్ కార్డులను పంపిణీ చేసేస్తున్నారు. పల్నాడు జిల్లాలోని ఓ నియోజకవర్గంలో ప్రారంభమైన ఈ దందా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతోంది. హోలోగ్రామ్ కార్డులు ఎవరైతే అందుకుంటారో వాళ్ళందరికీ డబ్బులు పంపిణీ చేస్తారు. పార్టీకి ఓటు వేస్తారని అనుకున్న వాళ్ళకే హోలోగ్రామ్ కార్డులను ఇస్తున్నారు. ఇలా ఇచ్చే హోలోగ్రామ్ కార్డులకు సీరియల్ నెంబర్ ఉంటుంది. దీనిపై ఓటరు స్లిప్ కొరకు కార్డు అని రాసుంటుంది. ఈపీఆర్ అంటూ నెంబరింగ్ ఇస్తారు. ఓటరు పేరు, బూత్ నెంబరు, వివరాలన్నీ ఇస్తారు. పల్నాడు జిల్లాలోని ఓ నియోజకవర్గంలో హోలోగ్రామ్ కార్డులతో ఓట్లు కొనుగోలు వ్యవహారం దుమారం రేపుతోంది. ఒక్క ఓటుకు 3,000 రూపాయలు ఇస్తారంటూ ప్రచారం జరుగుతోంది. ఆ ఒక్క నియోజకవర్గంలోని ఏకంగా 1,70,000 ఓట్లను హోలోగ్రామ్ కార్డులతో కొనుగోలు చేయాలని ప్రధాన పార్టీలు భావిస్తున్నాయట.